హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. మన ఛానల్లో కథలు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజానగరానికి పక్కనే ఉన్న కృష్ణాపురం అనే గ్రామం నుంచి మాధవరావు అనే వ్యక్తి వ్యాపారం కోసం వస్తాడు. కానీ ఆయన పర్సును ఎవరో దొంగిలించటంతో తిరిగి వెళ్ళటానికి కావలసిన డబ్బు కోసం అందరినీ సహాయం అడుగుతాడు. కానీ ఎవరూ సహాయం చేయరు. దాంతో ఒక అరుగుపై కూర్చుంటాడు. అదే అరుగుపై లత కూర్చుంటుంది. అడగగానే లత సహాయం చేయటంతో ఆ డబ్బు తీసుకుని మాధవరావు వెళ్ళిపోతాడు. ఇంతలో పెళ్ళికి వెళ్ళిన ఇందిర వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. అలా ఇందిర పెట్టే సమస్యలను ఓర్చుకుంటూ లత పెళ్లి వయసుకి వస్తుంది. లత బజారుకి వెళ్ళి వస్తూ ఉండగా రమేష్ అనే వ్యక్తి లతను చూసి ఇష్టపడతాడు. రమేష్కి వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. నాన్న, పక్క గ్రామంలో ఉన్న ఒక అమ్మాయి నాకు బాగా నచ్చింది, తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. లేదు రమేష్, నా స్నేహితుడికి మాట ఇచ్చాను, వాళ్ళ కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని రమేష్ని బెదిరించి కృష్ణాపురంలో ఉన్న తన స్నేహితుడు సుబ్బారావు ఇంటికి పెళ్లి చూపులకి వెళ్తారు. సుబ్బారావు కూతురు ప్రియ రమేష్కి అస్సలు నచ్చదు. వాళ్ళు తిరిగి వాళ్ళ గ్రామానికి వెళ్తూ ఉండగా బజారు నుంచి లత వస్తూ ఉంటుంది. రమేష్ వాళ్ళ అమ్మ నాన్నలకి లతని చూపిస్తాడు. లత ఎంతో అనుకువగా మంచి పిల్లలా అనిపిస్తుంది రమేష్ తల్లిదండ్రులకి. సరే రమేష్, ఆ అమ్మాయి తల్లిదండ్రులను మన ఇంటికి రమ్మను, అన్నీ కుదిరితే పెళ్లి చేసేద్దాం అంటాడు రమేష్ తండ్రి. రమేష్ నేరుగా లత వాళ్ళ ఇంటికి వెళ్ళి, నమస్కారం అండి, నా పేరు రమేష్, మాది పక్క గ్రామమే, పలానా వ్యాపారవేత్త కొడుకుని. లత అంటే నాకు చాలా ఇష్టం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, మీకు ఇష్టమైతే మా ఇంటికి రండి అని చెప్పేసి రమేష్ వెళ్ళిపోతాడు. లతకి అంత మంచి సంబంధం రావటంతో రామారావు ఎంతో సంతోషిస్తాడు. కానీ ఇందిర మాత్రం లత ముఖానికి ఇంత పెద్దింటి సంబంధం అవసరమా అనుకుంటూ ఆ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టాలని చూస్తుంది. కానీ రామారావు ఇందిర మాటలను లెక్క చేయకుండా రమేష్తో లత పెళ్లి జరిపిస్తాడు. లత అత్తారింటికి వెళ్ళిపోతుంది. లతని రమేష్ మరియు వాళ్ళమ్మ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. లత ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రేమ లతకి దొరుకుతుంది. కానీ రమేష్ తండ్రి మాధవరావుకి లత పెద్దగా నచ్చదు. ఎందుకంటే ప్రియని తన కోడలిగా తెచ్చుకుందామని ఎన్నో కలలు కంటాడు. అనుకోకుండా లత కోడలుగా వస్తుంది. మామయ్య, టీ తీసుకురమ్మంటారా? వద్దు, మీ అత్తయ్య తెస్తుందిలే అని చిరాగ్గా అనటంతో లతకు విషయం అర్థమవుతుంది. రమేష్తో లత ఈ విధంగా అంటుంది. ఏవండి, మామయ్య గారికి నేనంటే ఎందుకు నచ్చటం లేదు? అదేం లేదు లత, నువ్వు కొత్తగా వచ్చావు కదా, అందుకే. సరేనండి, నేను మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి లత? ఈ ఊరిలో నాకొక స్నేహితుడు ఉన్నాడండి. ఏంటి స్నేహితుడా? అదేంటి, నువ్వు చదవలేదు కదా, నీకు స్నేహితుడు ఎలా ఉంటారు? పోనీ ఎవరితో అయినా మాట్లాడతావా అంటే అస్సలు మాట్లాడవు, మరి నీకు స్నేహితులు ఎలా ఉన్నారు? అదేం కాదండి, మా పిన్ని వాళ్ళు ఒకరోజు నన్ను ఇంటి దగ్గర పెట్టి పెళ్ళికి వెళ్ళారు. ఆ రోజు మాధవరావు అనే వ్యక్తి వచ్చారు. ఆయనకి నేను సహాయం చేశా. దానికి ఆయన ఈ పేపర్ ఇచ్చారు అని తను చిన్నప్పుడు మాధవరావు ఇచ్చిన ఇంటి అడ్రస్ ఉన్న పేపర్ను లత రమేష్కి చూపిస్తుంది. ఆ పేపర్ని చూసిన రమేష్, హో, అది నువ్వేనా? మరి ఈ విషయం ముందే చెప్పాలి కదా. సరేరా అంటూ లతని వాళ్ళ నాన్న దగ్గరకు తీసుకువెళ్తాడు. నాన్న, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈ అమ్మాయి నీ భార్యరా? ఓ అలాగా, సరే, ఈ పేపర్లో చేతిరాత మీదే కదా, ఇదేంటో గుర్తుందా? అంటూ రమేష్ వాళ్ళ ఇంటి అడ్రస్ ఉన్న పేపర్ను మాధవరావుకి ఇస్తాడు. అవునురా, ఇది నేనే రాశాను, నాకు సహాయం చేసిందని చెప్పాను కదా, తనకే ఈ పేపర్ ఇచ్చాను. నీకు ఈ పేపర్ ఎక్కడ దొరికింది? నాన్న, లత ఎవరో కాదు, మీకు డబ్బిచ్చి సహాయం చేసిన అమ్మాయే అని రమేష్ అనేసరికి లతకి మరియు మాధవరావుకి విషయం అర్థమవుతుంది. మాధవరావు లతని బాగా పరిశీలించి చూస్తాడు. తల్లి లత, నిన్ను చిన్నతనంలో చూశాను కదా, అందుకే గుర్తించలేకపోయాను, నన్ను క్షమించు. అదేం పర్వాలేదులేండి మామయ్య, నాకు ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది.
అవును తల్లి, ఆ భగవంతుడు నీ రుణాన్ని తీర్చుకోవటానికి నాకు ఈ అవకాశం ఇచ్చి నిన్ను మా ఇంటి కోడలుగా పంపాడు. మేము చాలా అదృష్టవంతులం. లేదు మావయ్య, నేనే అదృష్టవంతురాలిని. ఇంత మంచి కుటుంబానికి కోడలిగా రావటమే నా అదృష్టం మామ కోడళ్ళు మాటలు అయిపోతే భోజనం చేయవచ్చా అని రమేష్ అనేసరికి అందరూ నవ్వుతారు. అలా లత జీవితం హాయిగా కొనసాగుతూ ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.